రైట్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన కంటెంట్ ప్రజలను తప్పుదో పట్టేయకుండా ఉంది అని మీకు అనిపిస్తే, ఏ పార్టీకి వంత పాడట్లేదు, ఉన్న వార్తలా చదువుతున్నారని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వెలుగు. హైదరాబాద్లో 2 గంటలు కుండపోత. చెరువులను తలపించిన రోడ్లు, ఇండ్లు, సెల్లార్లలోకి వరద నీరు, కొట్టుకుపోయిన బైక్లు. బంజారాహిల్స్ 10.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సిటీ అంతటా భారీ ట్రాఫిక్ జామ్. ఓవైపు మరోవైపు ట్రంప్ పిడుగు. ఐటీ ఉద్యోగాలకు గడ్డుకాలం. రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి వస్తున్న 1,00,000 మంది ఇంజనీర్ల గ్రాడ్యుయేట్. వీరిలో సగం మంది ఇతర దేశాల్లో, అది అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు. ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు. తాజాగా H1B వీసాలపై $1,00,000 ఫీజుతో డాలర్ డ్రీమ్స్ ఆవిరి. మన దేశంలో అంతమందికి ఉద్యోగం ఇచ్చే సామర్థ్యం దేశానికి లేదు, కాబట్టి వలసపోతున్నారు. దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో కార్మికుడికి బోనస్ 1.95 లక్షలు. కాంట్రాక్టు కార్మికులకు 5,500 చొప్పున చెల్లింపు. దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన గన్నులు తిరిగి సింగరేణికి అప్పగించాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతాం. జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపుతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల నష్టం. 5 ఏళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్. నళినిని ఆదుకుంటాం. మాజీ డీఎస్పీ నళినిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన సర్వీస్ ఇష్యూలు ఏమున్నా రూల్స్ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిశారు. తెలంగాణ ఉద్యమంలో జాబ్ వదిలేసింది. అక్కడ మన సారు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు కదా, ఆయన అనగబెట్టి తొక్కిండు ఉద్యమకారులను. ఇప్పుడు ఉద్యమ జెండా ఎత్తుకుండు, కానీ ఆమెమో ఉద్యోగం వదిలేసింది ఉద్యమం కోసం. ఇవాళ మేడారానికి సీఎం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారు. మేడారంలో 236.2 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులే. ఛార్జ్ షీట్ లో పేర్లు, కోర్టులో హాజరు. ఇన్నాళ్లు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్, డి అడిక్షన్ సెంటర్లకు తరలింపు. మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్ నార్కోటిక్స్ రింగ్. మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్. రాడిసన్ హోటల్ కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీలోను కస్టమర్లపై ఛార్జ్ షీట్. మరి వాళ్ళు బాధితులు డ్రగ్స్ తీసుకునేటోళ్ళు నిందితులే, కానీ ఆ డ్రగ్స్ వాళ్ళ వరకు చేరకుండా చేయాల్సిన బాధ్యత ఈగల్ నార్కోటిక్స్. ఇన్ కేసు వీళ్ళ కళ్ళు కప్పి కూడా వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళు నిందితులే, బాధితులు కాదు. డీజే సౌండ్ తో మహిళకు గుండెపోటు. బతుకమ్మ ఆడుతుండగా కుప్ప కూలి మృతి. మహబూబాబాద్ జిల్లాలో విషాదం. ఆ డీజే సౌండ్ కూడా మీరు గమనించండి, మన ఇళ్ల మధ్యలోంచి రోడ్లలోంచి వెళ్ళేటప్పుడు గుండె అదురుతుంటది. చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న చాలా ప్రమాదకరం. బతుకమ్మ కాడ డీజే పెట్టి ఆ సౌండ్కి గుండె చచ్చిపోయింది. శబ్దాలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. వయ్యర చెవులు పోయేటట్టు గుండె అదిరేటట్టు అవసరమా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లేరా, ఎక్కడ ఉన్నాం అనే ప్లేస్ని బట్టి డీజే సౌండ్ మెయింటైన్ చేయాలి. అందుకే ఈ పోలీసులు పర్మిషన్ ఇయ్యరు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి. కొన్ని చూసుకోవాలి, ఉండే ప్రజలను బట్టి ఆడున్న మనుషులను బట్టి ఆ సౌండ్ని కేటాయించుకోవాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఉన్నప్పుడు తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్యాయంగా నిండు ప్రాణం బలి ఉన్నది. రేట్లు ఎంత తగ్గినాయి? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. షోరూంలో జీఎస్టీ కట్ అయి జనమార. పాత రేట్లను పోల్చుకొని వస్తువులు కొనుగోలు. స్లాబులు తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఆటోమొబైల్ సేల్స్ కు ఊపు. పట్టణాలు, సిటీలో కిటకిటలాడుతున్న షోరూంలు. దసరా దీపావళితో నెలాఖరు వరకు కొనుగోలు జోష్. మరి ఆ జీఎస్టీ స్లాబులు తగ్గి మరి ఏ మాత్రం తగ్గినా తెలియదు, కానీ ప్రతి పండగకు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. ఇట్లనే ఉంటారు జనాలు. చూడాలి ఏ రేంజ్ లో తగ్గినాయి అనేది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి ఇవ్వండి. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. స్మగ్లింగ్ ల్యాండ్ క్లూజర్లతో కేటీఆర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు. అవి లగ్జరీ కార్ల స్కామ్. నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల షేర్లలో రిజిస్ట్రేషన్. స్కామ్ లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్.
హైదరాబాద్కు చెందిన బసారత్ ఖాన్ను మే 16న అరెస్ట్ చేసిన డిఆర్ఐ. ఇంత ఆరోపణలు చేసినా వాటి మీద ఏమైనా చర్యలు విచారణ జరిపేది ఉందా? ఆయనకు స్మగ్లింగ్ ల్యాండ్ క్లూజర్తో సంబంధం ఉందంటావు, మరి దానికి ఒక లెటర్ రాసి విచారణ చేయండి అని మనం ముందు పడవచ్చు కదా. జస్ట్ పేపర్లలో ప్రకటనలకే పరిమితం ఇలాంటివన్నీ. సొంత ప్రజలపైనే బాంబుల వర్షం, ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, 30 మంది పౌరులు మృతి, టెర్రరిస్టులపై దాడికి యత్నించిన జనావాసాలపై బాంబులు. ఖైబర్ ప్రావిన్స్ లో ఘటన. ఈ పాకిస్తాన్ కి ఏం దౌర్భాగ్యం పాల్పడేది, భారతదేశం నుంచి విడిపోగానే మొత్తం రాక్షసుల మనస్తత్వం వచ్చినట్టుంది దుర్మార్గులకు. ఏ మనుషులు వాడు. మొన్న ఫర్హాన్ గారు కూడా మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టంగానే గన్నుతో షూట్ చేశారు. అంటే ఏంది, ఆపరేషన్ సింధూర్కు ముందు మేము గాలి చంపడం గుర్తుందా అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు వాడు. ఇదేం కర్మ, ఇదేం దౌర్భాగ్యం పాకిస్తాన్ వాళ్ళకు. గట్టిగా ఇండియన్స్ అందరూ ఒక్కసారి నిలబడి గట్టిగా ఊదితే ఆ గాలికి కొట్టుకపోతుంది దేశం లేకుండా. శాంతి దేశం అని చేతులు కట్టుకొని కూర్చోవడం వల్ల రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఎమ్మటే మనోడు రిప్లై ఇచ్చిండు కదా S-400 తోటి అభిషేక్. పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలు చేయొద్దు ఇండియాను. చూడు దౌర్భాగ్యం, వాళ్ళ పౌరులను వాళ్ళే చంపుకునే కాడికి వచ్చింది. ఇండియా కూడా ఇక 1-2 సార్లు చూడాలి, మరి ఇన్ని సార్లు అవకాశం ఇవ్వద్దు. ఒక్కసారి క్లీన్ చేసి పడేయాలి. అమాయక ప్రజలు ఎంతమంది వాళ్ళను ముందు జాగ్రత్త చర్యల భాగంగా చిన్నగా ఎట్లనో ఇన్ఫార్మల్ ఏజెంట్లనైనా పంపి పక్కా జరిపి మొత్తం అసలు బేస్ లేకుండా చేసి పడేయాలి. బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ జెడ్పీటీసీ, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్. 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. అంటే ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం జరిగిందనే కదా అర్థం. ఇప్పుడు 42% కేటాయిస్తే 5,359 పంచాయతీలు ఓన్లీ బీసీలే సర్పంచులు ఉంటారు. సర్వే చేయాలి ఇప్పుడు గతంలో ఎంతమంది బీసీ సర్పంచులు అనేది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ పంచాయతీరాజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం జీవో జారీ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఆదేశాలతో ఇప్పటికే జిల్లాల వారీగా బీసీలకు కేటాయించిన స్థానాలు రిజర్వేషన్లపై అధికారులు దృష్టి పెట్టారు. రిజర్వేషన్లకు సంబంధించి కలెక్టర్లు, జెడ్పీటీసీ, సీఈఓలు, డిపిఓలకు ఇప్పటికే మార్గదర్శకాలు సైతం జారీ చేశారు. పిఆర్ కమిషనరేట్ నుంచి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అన్ని జిల్లాల జెడ్పీ సీఈఓలకు ఇప్పటికే తీసుకెళ్లారు. ఈ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై లెక్కలు తీస్తున్నారు. జిల్లాల వారీగా సర్పంచులు, వార్డులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ స్థానాల్లో 42% లెక్కన బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది 1-2 రోజుల్లో తేలనుంది. కొత్త రిజర్వేషన్లతో బీసీలకు గతంలో కన్నా 20% సీట్లు అదనంగా దక్కనున్నాయి. 20% సీట్లు అంటే ఏంది, దాదాపుగా 70% సీట్లు వాళ్ళే అనుభవించారు గతంలో. అసలు ఇప్పుడు చూడండి, ఇక 5,359 మంది పంచాయతీలకు బీసీలకే ఛాన్స్. 20% సీట్లు పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు అనగెక్కిర్రు, నిజాలు తెలవదు కదా, అడిగేటోళ్ళు లేరు కదా, ప్రశ్నించేటోళ్ళు లేరు కదా. ఇప్పుడు చైతన్యం వస్తుంది అందరికి. ఇంకా 42% ఏమవుతుందో చివరికి చూడాలి. స్థానిక రిజర్వేషన్లు ఖరారు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం జీవో జారీ చేయనున్న సర్కార్. తర్వాత జిల్లాల వారీగా జాబితా. గూడు చెదిరే గూడు మిగిలే, బొమ్మరిల్లు జాగ్రత్త బిడ్డ. పాపం దృష్టి చూడండి. పండుగైనా పబ్బమైనా కూర్చుడే, ఆదివారాలు సెలవు రోజుల్లో మేమెందుకు ఆగాలి. గాజుల రామారంలో 260 నిర్మాణాలు కూల్చిన మరో 640 ఇండ్లు కూలుస్తాం. అక్కడ పేదలెవరూ లేరు, రౌడీ షీటర్లపై తొలగించినాం. మేము కష్టపడుతున్నాం, మిగతా శాఖలు కూడా పనిచేయాలి. తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కం చెరువులో కూల్చివేతలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం బస్తీలో హైడ్రా కూల్చివేతలు ఒక్కరోజు తర్వాత దృశ్యం ఇది. ఒక్కసారి 260 ఇళ్ల హైడ్రా బుల్డోజర్ల దెబ్బకు ఇలా నిలమట్టమే. వీళ్ళు రౌడీ షీటర్లా మన తెలవదుగా ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ మహిళ, ఈ చిన్న పాప, ఈ పిల్లలు, ఇలాంటి వాళ్ళు 100 మంది రాడ రౌడీ షీటర్లు అన్న విషయం తెలవదుగా. ఓకే, అది ప్రభుత్వ భూమే కావచ్చు, కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి కదా. అక్కడ రౌడీ షీటర్లు ఇన్ కేసు అందులో కొందరు రౌడీ షీటర్లు వాళ్ళని తీసుకుపోయి జైలు వేయండి. వాళ్ళ వేరే పునరావాసం కల్పించాలి కదా వాళ్ళ భార్య పిల్లలకు. మరి ఏంది పరిస్థితి, ఏంది వాళ్ళది?
260 నిర్మాణాలు అంటే అందరు రౌడీ షీటర్లేనా? 640 ఇండ్లు ఇంకా ఊడుస్తావట. ఒకవేళ ఇది మంచి చెడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. వేరే ప్రభుత్వం వచ్చి దీంట్లో లెక్కలు తీస్తే తప్ప తెలవని ముచ్చట. కానీ అన్యాయం అయిపోతున్నారు పేద ప్రజలు. పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ వీళ్ళ కూర్చోట్లే మరి. ముఖ్యమంత్రి గారు అన్నగారు ఏదో ఉందట మరి, అలాంటివి కూడా కూర్చాలి. మనం ఏం మాట్లాడటానికి లేదు. అడ్డగోలుగా ఇప్పుడు మనకాల ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు. ఇట్లుంది పరిస్థితి రాష్ట్రంలో. ప్రైవేటు జాగా పెద్దల పాగా. కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేట్ భూములపై కన్నేశారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు. మంత్రులు వారి పేషీలు వెనుక ఉండి నడిపిస్తుండడంతో అధికారులు సైతం కబ్జా రాయిళ్లకు అండగా నిలుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళా ఎన్ఆర్ఐ 2 ఎకరాల భూమి పరిస్థితి ఇది. మరి ఇలాంటి బయట పెట్టాలి కదా. ఒకనే పేదలు నలుగురు, సరే అందులో 4-5 రౌడీ షీటర్లు ఉంటే తీసుకుపోయి జైలు లేరి వాళ్ళ భార్య పిల్లలకు ఇలాంటి పేదలకు పునరావాసం కల్పించాలి, ప్రత్యామ్నాయం చూపించాలి. ఉత్తగానే అధికారం మన చేతులు ఉంది కానీ చూసుకుంటా పోతే ఏదో రోజు మనీళ్ళు కూడా కూలుతుంది ఆ పాపం తగిలి. ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయిళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచిన పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. నకిలీ డాక్యుమెంట్తో ఎన్ఆర్ఐ భూమి కబ్జా రంగంలోకి దిగిన మంత్రి చక్రం తిప్పిన పేషి. తెర వెనుక ఎంపీ కాంగ్రెస్ యువ నాయకుడు. ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపులు, కబ్జాదారుడికి వంతపాడుతున్న అధికారులు. వివాదం చెలరగడంతో ఎట్టకేలకు పోలీసు కేసు. ఇట్లున్నాయి దుర్మార్గపు చర్యలు. ఏం చేస్తారు? ఒక్క ఫ్యామిలీ ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయలేదు. వాళ్ళంతా ప్రభుత్వం ఉంటుంది, అధికారం ఉంది. మా భూమిని కాపాడండి. రాంపల్లి సర్వే నంబర్ 385లో 20 ఏండ్ల కిందట భూమిని కొని సాగు చేసుకుంటున్నాం. 2016లో ఒకసారి, 2019లో మరోసారి సర్వే చేశాం. హద్దులో గుర్తించి గోడ కట్టినాం. కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినాం. విషయం కోర్టులో ఉండగానే 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి ప్రహారీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారు. మా భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాకు న్యాయం చేయాలి. చేయరు ఇలాంటి వాళ్ళ వేరు న్యాయం. వైద్య శాఖలో అవినీతి వైరస్. విభాగాధిపతి కన్సన్నల్లో యథేచ్ఛగా వసూళ్ల దందా. ఫైల్ కో రేట్ చొప్పున ఆమ్యామ్యాలు. ఉద్యోగాల ప్రమోషన్ల నుంచి సర్వీస్ రెగ్యులేషన్ వరకు ఇదే తంతు. మంత్రి పేషీ కన్నా ఆయన సిబ్బందికే అధికం. గతంలో 7గురికి షోకాజ్ నోటీసులు, తనపై చర్యలు లేకుండా విభాగాధిపతి స్కెచ్. పిఎంఓల పనిచేసే సోదరుడితో చక్రం. వైద్య శాఖలో అవినీతి వైరస్ ఇప్పుడు రాలే, ఎన్నో ప్రభుత్వాల నుంచి ఉంది. అసలు రాజకీయ శాఖలోనే రాక్షస వైరస్ చేరింది. ప్రజల రక్తమాంసాలు బిక్కదిన వైరస్ చేరింది రాజకీయ శాఖలోనే. మొత్తం రాజకీయం భ్రష్టు పట్టిపోయింది ప్రస్తుతం దేశంలో. మోసం చేసిన సర్కారును గల్లా పట్టి అడగాలి. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. RRR బాధిత రైతులకు అండగా ఉంటాం. చట్టసభల్లో నిలదీస్తాం, కోర్టులో కొట్లాడతాం. న్యాయం కోసం స్థానిక ఎన్నికలు బహిష్కరించండి. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. గోడు వెళ్ళబోసుకున్న 400 మంది భూబాధితులు. ఇప్పుడు మోసం చేసిన సర్కారును గల్లా బట్టి అడగాలన్నావో ఇదే మాట మీద ఉండాలి మీరు. మళ్ళీ గత ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించిన వాడిని తీసుకుపోయి జైలు వేసిరు. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించిన వాడిని తీసుకుపోయి అడ్డమైన కేసులు పెట్టి లోపలిస్తారు. ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉన్న వాటి మాట చెప్తున్నావు మోసం చేసిన సర్కారును గల్లా బట్టి అడగాలని. ఇప్పుడు అడుగుతాం, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తే అప్పుడు గల్లా బట్టి గుంజుకొచ్చి నటి రోడ్డు మీద అడుగుతాం. సమాధానం చెప్తావు కదా, ఇదే మాట మీద ఉంటావు కదా. ఈ క్లిప్ ఇట్లనే ఉంటుంది యూట్యూబ్ లో ఎప్పటికీ. ఈ పేపర్ కూడా ఇట్లనే ఉంటుంది కదా. ఆ రోజు ఎవరు ఏ జర్నలిస్ట్ మీద కానీ ఏ ప్రశ్నించిన వాళ్ళ మీద కానీ అన్యాయం కేసు పెట్టి ఏం చేయమంటావు చెప్పి ఇప్పుడే. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అడ్డమైన కేసులు పెట్టి లోపల నొప్పుతుంది కదా. గతంలో మీరు కూడా అదే పని చేశారు కదా. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకుపోయి లోపడేసారు కదా వివిధ రకాల కేసులు పెట్టి. ఇవాళ ప్రతిపక్షంలో రాగానే గుర్తొచ్చినాయి హక్కులు. ఆ రోజు లేవు ఆ హక్కులు. ఇదే మాట మీద ఉండాలా. ఇది క్లిప్ ఇట్లానే ఉంటది. రేపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక గల్లా నడి రోడ్డు మీద తీసుకొచ్చి గల్లా పట్టుకొని అడుగుతాం ఏంది కథ అని అప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం, రేపు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం ఇదే ప్రశ్న. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత. సూర్యాపేట సిమెంట్ పరిశ్రమలో తిరగబడిన యూపీ కార్మికులు. సెక్యూరిటీ గది, పోలీసు వాహనం ధ్వంసం, పలువురికి గాయాలు. నిన్న పోలీసులను తరివి కొడుతున్నారు బీహార్, యూపీ వాళ్ళు కార్మికులు. చూద్దాం అదేంటనేది. సింగరేణిలో బోనస్ బోగస్.
కార్మికులకు మరోసారి ప్రభుత్వం దోకా 37% బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన. ఇచ్చిన మొత్తంలో 12%. 2173 కోట్లకు ఇస్తున్నది 819 కోట్లే. అభివృద్ధి పేర నిధులు పక్కన పెట్టడం, వంచడమే కార్మిక సంఘాలు. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు తెలంగాణలో. ఎంతో కొంత ఏమి కాబట్టి మళ్ళీ మీరు అడ్డు కట్టేస్తారు ఏంటనేది వాళ్ళ ఒరిజినల్ కార్మికుల ఆలోచన. అసలు ఇవ్వాలి కదా ఎంతో కొంత. ఉత్తమ ముచ్చట్లు చెప్పి పక్క పోయే కంటే వాళ్ళు 37% అని చెప్పి 12% ఇచ్చిన నయమే కదా. ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే. గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. అడిగిన అవసరమైన అన్ని ఆధారాలు ఇస్తున్నాం. శాసనసభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్లు అందజేస్తారు. నాకు ఒక విషయం అర్థం కాదు, శాసనసభాపతి అసలు ఏం పని ఉంటుంది ఆయనకు అసెంబ్లీ అయిపోతే? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డేట్ ఇచ్చిన అంటే ఆ డేట్ వరకు కొనసాగు, తర్వాత ఆలోచిద్దామని అర్థం. ఇది అంత కట్టలు కట్టు ఏమంటారు ఆ పీకల మునిగి అంత పని ఏముంటది మీకు? యూరియా రైతులు రోడ్ల మీద వాళ్ళు వస్తూనే ఉండే, పేదలు అట్లనే వస్తూనే ఉండే, మీరు పెన్షన్లు ఇస్తారని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉండే, ఎక్కడ కూడా అక్కడనే వాన్ సాగు వస్తుంది కదా. మీకు ఏం పని ఉంది హ్యాపీగా దర్జా కూర్చున్నాక? కనీసం ఆ ఫిరాయింపు ఏందో ఆ కేసు ఏందో చూసుకోవచ్చు కదా. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఒక డేట్ ఇచ్చింది కదా, డేట్ వరకు నిమ్మకు నీరెత్తనట్టుంటే అప్పుడు చర్యలు తీసుకోవాలనా? ఏం వ్యవస్థ ఇది? రాజు దాదా కోసా దాదా ఎన్కౌంటర్, మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్ కాల్పుల్లో నేల కొరిగిన 2 కేంద్ర కమిటీ సభ్యులు. మృతులు సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి తెలంగాణ వాళ్ళే. ఒక్కొక్కరిపై 40 లక్షల రివార్డు. 100 ఫ్లాట్లకు వేలం, అమ్మింది 3. రాజధానిలో రియాలిటీ డౌన్. హెచ్ఎండిఏ వేలంతో బయటపడ్డ డౌన్ ట్రెండ్. వేలంలో గరిష్ట ధర కన్నా పెరిగింది 2000. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్. రైట్, చూద్దాం. దక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉన్నాయి. దక్కన్ పరిశ్రమ వద్ద అట్టుడికిన ఆందోళన. మరణించిన కార్మికుడికి పరిహారం కోసం ధర్నా. రాళ్లు రుగిన యూపీ కార్మికులు. సెక్యూరిటీ గది, పోలీస్ వాహనం ధ్వంసం. పలువురు పోలీసులకు గాయాలు. ఏది మరణించిన కార్మికుడి పరిహారం కోసం ధర్నా చేస్తుంటే వీళ్ళు ఆపడంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు అన్నమాట. డెక్కన్ ఫ్యాక్టరీ ఆవరణలో రాళ్లు రుగుతున్న యూపీకి చెందిన కార్మికులు. పాపం కార్మిక దాడుల్లో పోలీసులకు గాయాలు. పోలీసులు ఏం చేసారు? వాళ్ళ పని వాళ్ళ అధికారులు చెప్పిన పని వాళ్ళు చేస్తారు. మీరు ఇట్లా కొట్టాల్సింది పోలీసులను కాదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు ఈయన కానిస్టేబుల్ ఏం చేస్తాడు? ఎస్ఐ చెప్పి చెప్తాడు. ఎస్ఐ ఏం చేస్తాడు? సిఐ పంపిన కాడికి పోతాడు. అంత మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ పై అధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. మీరు ఇట్లా రాళ్ళు రువ్వాల్సింది, ఇట్లా తిరగబడాల్సింది పోలీసుల మీద కాదు. ఈ మరణించిన కార్మికుల పరిహారం కోసం ధర్నా చేస్తారు. ఎవరు? నాయకుడి మీద పిలుచుకోబడు. కోరి వాడిని ఇంటి ముట్టు చుట్టూ చేరు ఎంతమంది పోతారో వాళ్ళను గల్లబట్టి గుంజుకొచ్చి నడు రోడ్డు మీద ఏం పరిపాలిస్తారో రా మీరు అని వాళ్ళని గుంజుకరారు నడి రోడ్డు మీదకి. వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేయరు. నెల జీతాలకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీద కాదు. వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు మన లెక్క మనుషులే. 24 గంటలు రోడ్ల మీద పడి కాపలా కాసు కూడా చేయాలి వాళ్ళ డ్యూటీ. మనం వాళ్ళని అనడానికి కూడా లేదు చిన్న స్థాయి అధికారులు. బాబు ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పిన డ్యూటీ ఆయన చేస్తుండు. నీ మీద పర్సనల్ గ్యాడ్ చేయి ఉండదు కదా ఆయనకు. నీ పేరు కూడా తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుంది? వీళ్ళ మీద దాడి చేయాల్సింది. ఈ నాయకుల మీద దాడి చేయాలి. నడి రోడ్డు మీద గల్లా పట్టుకుని గుంజుకురావాలి. ఇందాక చెప్పారు కదా పేపర్లో. నడి రోడ్డు మీద గల్లా మీద గుంజుకొచ్చి ప్రశ్నించాలి. ఏం చేస్తున్నారు? నిద్రపోతుర్రా మీరని. ఇలాంటి అధికారుల మీద కాదు. వైద్య శాఖలో అవినీతి వైరస్ వచ్చింది. ఏం చేయాలి? వైద్య శాఖ మంత్రిని నడి రోడ్డు మీద నిలబెట్టి అడగాలి ఏంది పరిస్థితి అని. మన ట్రీట్మెంట్ చేసే డాక్టర్లను కాదు. వాళ్ళు ఏం చేయలేరు. మనకు వైద్యం మాత్రమే చేయగలుగుతారు ఆయన కాడ ఉన్న సదుపాయాలతో. ఆయన ఆ పని కూడా చేయకపోతే అప్పుడు ఆయన ప్రశ్నించాలి. వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారిని కాదు, నాయకుడిని, రాజకీయ నాయకుడిని ప్రశ్నించాలి. ఆయన కరెక్ట్గా ఉంటే కింద అధికారులు ఎందుకు పనిచేయరు? బరాబర్ పనిచేస్తారు, భయానికి పనిచేస్తారు. వైభవం నుంచి భారం వరకు ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు, వరుసగా పెరుగుతున్న ధరలతో బెంబేలు. పెరుగుదల వెనుక అసలు కారణాలు ఏమిటి చూద్దాం. స్వదేశీ ఉత్పత్తులను వాడండి, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ప్రజలకు మోడీ బహిరంగ లేఖ.
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్. గత ఏడాది హిందూ ఆలయంపై దాడి కేసులో ప్రమేయం. 6 ఫర్ జస్టిస్ సంస్థలో కీలక పాత్ర. గుర్పంత్వంత్ సింగ్ పన్నుకు అత్యంత సన్నిహితుడు అనమాట. స్వదేశీ ఉత్పత్తులను వాడండి, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ప్రజలకు మోడీ బహిరంగ. దేశీయ ఉత్పత్తులు, దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. మీరే కదా ప్రతి దేశానికి వెళ్ళి రండి 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 అని చెప్పుకునేది. మన దేశంలో పారిశ్రామికవేత్తలను తయారు చేయదు. తిరులొలికే సింగరేణి 41,000 మంది శాశ్వత ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు. 34% బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 195,610 చెల్లింపు. సింగరేణి కార్మికులు దసరా బొనాంజా. 71,000 మంది కార్మికులకు లబ్ధి. తెలంగాణ సాధనలో సింగరేణిది ప్రత్యేక పాత్ర. బొగ్గు ఉత్పత్తి ఆపి నాటి ప్రభుత్వంపై ఒత్తిడి. బోనస్ ప్రకటన సందర్భంగా సీఎం వెల్లడి. దీపావళికి మరో బోనస్ ఉంటుందన్న బట్టి. సిటీలో చిత్తడే. భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం. భారీ వర్షంతో తల్లడిల్లిన హైదరాబాద్. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. వరద నీటిలో వాహనదారులు ఇబ్బందులు. కృష్ణానగర్ లో కొట్టుకుపోయిన వాహనాలు. జలమయమైన పలు లోతట్టు ప్రాంతాలు. మరో 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షం. ఎంత దుర్మార్గం అంటే నాయకులు సిగ్గుపడాలి. ఇట్లా ఉన్నప్పుడు రోడ్లు ఇప్పుడు ఈజీగా రాయడానికి చదవడానికి మనకి ఈజీ ఉంటుంది. సిటీలో చిత్తడే అని, భాగ్యనగరంలో దంచిపెట్టిన వర్షం అని. కానీ అక్కడ ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి చూడాలి. అక్కడ మ్యాన్హోల్ ఉంటుంది, దాని మీద మూతుండదు, అక్కడ పడిపోతుంది కథ. మనం 3 చనిపోయారు వరదల కొట్టుకుపోయి ఇలాంటి వాటికి. ఒక ఆయన ఒక ఫ్యామిలీని వేసుకొని వస్తుంటారు, ఆడ గుంటుంటది, మ్యాన్హోల్ ఉంటుంది, ఆడ మూత పెట్టి ఉండదు, కింద పడతారు, గాయాలు అయితే అవి ఎవ్వరు కనబడవు. ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున చెయ్య కాలు పెరిగిందంటే వాని కుటుంబం ఆగదు. ఇక ఈ పాపం ఎవరికి? కనీసం రోడ్ల మీద పడితే అట్లా నీళ్లు నిలవకుండా వెళ్ళిపోయే డ్రైనేజ్ సిస్టాన్ని చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? హైదరాబాద్ను విశ్వనగరంగా ప్రపంచం మొత్తం హైదరాబాద్కి వెళ్ళి చూస్తుంది. ఇప్పుడు చూస్తుంది హైదరాబాద్కి వెళ్ళి ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అని. 2019, 2020 దుర్మార్గం. గొంతు లోతులు కూర్చున్న ఇళ్లకు నీళ్లు ఎందుకు మరి పరిపాలిస్తుర్రా మీరు? గాడిద పనులు దొంగతుర్రా ఆ నాయకులు? దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే ఉంది మీ పరిస్థితి. మీరు పరిపాలనలో ఉంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఇదే దౌర్భాగ్యం పాల్పడ్డది. మరి దాని మీద చర్యలు తీసుకొని మూసి ప్రక్షాళన, కాళేశ్వరం, మన్ను మష్నాకులు కాదు, ఈ హైదరాబాద్ ను బాగు చేయరు. ఫస్ట్ వర్షాకాలంలో చచ్చిపోతున్నాయి కుటుంబాలు, పేద కుటుంబాలు. వీళ్ళేంది పొట్టకూటి కోసం పొద్దున్నాక ఎక్కడొక్కడ ఉద్యోగమో పనో వాళ్ళకి వచ్చిన పని చేసుకొని బతికేటోళ్ళు నైట్ ఇంటికి పోదామంటే ఇది పరిస్థితి. అక్కడ గుంటుంటే వాడి కింద పడతాడు, యాక్సిడెంట్ అవుతుంది, కాలో చేరుతుంది, వాళ్ళ ఫ్యామిలీ కొలాప్స్. అట్లా కొన్ని 100 మంది జీవితాలు రోజు మారిపోతున్నాయి హైదరాబాద్. అధికారులు, నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఏసీ గదులలో కూర్చొని ఇలాంటి ముచ్చట్లు చెప్పడానికి పనికి వస్తుంది. ఏం హైదరాబాద్? మీ బొంద మీద హైదరాబాద్. అక్కడ బతుకుదేరు కోసం అక్కడికి పోయి చచ్చిపోతారు జనాలు. విశ్వం అంతా చూస్తుంది, గుంటలను చూస్తుంది, నిండిపోయిన హైదరాబాద్ను చూస్తుంది. నిజాం ఎప్పుడో నిజాంకు వ్యతిరేకంగా విమోచన దినోత్సవాలు అన్ని జరుపుకున్నాం. వాడేసిన డ్రైనేజ్ సిస్టంలో బతుకుతున్నాం. సిగ్గుపడాలి. దాన్ని మార్చుకోవద్దా? చర్యలు తీసుకోవద్దా దానిపై? రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కే లేదు, ఏ ప్రభుత్వానికి కూడా. మీ డ్రైనేజీ సిస్టమ్ బాగు చేసేంత వరకు, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ బాగు చేసేంత వరకు హైదరాబాద్ గురించి గొప్పలు చెప్పుకోవడం మానేరి. ఏం హైదరాబాద్ 10 మంది పారిశ్రామికవేత్తలు బిర్రో సంపాదిస్తే హైదరాబాద్ డెవలప్ అయినట్ట? కోట్ల మంది పేదలు బతుకుతారు హైదరాబాద్లో డైలీ వేజెస్ కు. వాళ్ళు ఇలాంటి 2 వీలర్స్, కార్లో వచ్చేటోడు ఎట్లయినా పోతాడు, ఈ 2 వీలర్ మీద పోయేటుందే సమస్య. వాళ్ళని బాగు చేయండి ఫస్ట్. ఏదో 4 భారీ పారిశ్రామికవేత్తలు ఉండగానే మొత్తం తలసరి ఆదాయం అద్భుతంగా ఉన్నది తెలంగాణది. మరి 2.5 కోట్ల రేషన్ కార్డులు ఎట్లున్నాయి? దాదాపు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉంది తెలంగాణలో. అత్యధిక పేద రాష్ట్రంగా కనబడుతుంది. ఇన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్న రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లయితుంది? అర్కదిన రాష్ట్రం అవుతుంది. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో? ఉన్న జనాభా ఎంత? ఒక్క రేషన్ కార్డుకి ఎంతమంది ఉంటారు జనాభా? ఇంకా నీకు ధనిక రాష్ట్రం, అత్యధిక తలసరి ఆదాయం ఆడింది. దౌర్భాగ్య స్థితిలో, తిండికి గతి లేని స్థితిలో ఉంది రాష్ట్రం. అవి చెప్పుకొని తిరగడం కాదు, బాగు చేయాలి. జనతా గ్యారేజ్ ఇచ్చిన సమస్యలు స్వీకరించబడును. ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండ. అసలు సమస్యలు సృష్టించిందో ఫస్ట్. మిగులు బడ్జెట్ తోటి నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వేం చేసినావు? రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు పాలు చేసినావు. ఏది నీ అభివృద్ధి? కాళేశ్వరమా? ఏది నీ అభివృద్ధి? ఏది హైదరాబాద్లో? గత 10 సంవత్సరాలు పాలించినావు,
జనతా గ్యారేజ్ పెట్టినా అంటున్నావు. ఇప్పుడు భూ సమస్యలు, త్రిపుల సమస్యలు అన్నింటి పరిష్కరించంటున్నావు. హైదరాబాద్ సమస్య ఎవరు పరిష్కరించాలి? 10 సంవత్సరాలు గుడ్డి గుర్రాల పండుగ మీద అధికారం నుండి ఎవరు పరిష్కరించాలి దీన్ని? అలైన్మెంట్ మార్చడం కాంగ్రెస్ కొత్త ఏం కాదు, స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని కేటీఆర్ పిలుపు. వాళ్ళు బెట్టట్లేదు, నువ్వు బహిష్కరించేది ఆడింది. ఇంకా పెడితే ఒక్క సర్పంచ్ స్థానమైన, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానమైన మాకు వస్తుందా రాదన్న అబ్బాయితో వాళ్ళు పెట్టట్లేదు. ఈ అన్ని రాజకీయ నాయకులు అందరు కలిసి ఆడుతున్న ఆటలో ప్రజలు బలవుతారు. ఈయన ఇంకా ఆయన పెట్టలేదు, అప్పుడే బహిష్కరిస్తారట. ఈ గడ్డి పీకన మరి ఉన్నది మీరంతా. ఈ మొత్తం అసలు 119 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పడేరు. లేకపోతే గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేసి బర్తరఫ్ చేయమనాలి ప్రభుత్వాన్ని. మొత్తం విద్యావంతులు ఎవరెవరు వాళ్ళందరినీ ఎన్నుకోవాలి. శతగాని ప్రభుత్వాలు ఎందుకే? ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రభుత్వంతో పనిచేయాలి. ఎన్నికలు బహిష్కరిస్తాం, మొన్న బహిష్కరించినవు రాష్ట్రపతి ఎన్నికలు, ఇప్పుడు ఈ బహిష్కరించు, దరిద్రం పోతుంది. అసలు మీరు రాజకీయ సన్యాసం తీసుకోరు, పార్టీని మొత్తం సస్పెండ్ చేసి. ఏం పాల్పడ్డది ఈ రాష్ట్రంలో రాజకీయం? ఇదా బహిష్కరిస్తే వస్తుంది? ప్రజలకు అవగాహన కల్పించాలి, చైతన్యవంతులు చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలని మాట్లాడాలని. బహిష్కరించుకుంటా పోతే అన్ని ప్రజలు మిమ్మల్ని బహిష్కరించడం వస్తుంది తొందరలోనే. జిఎస్టీ సంస్కరణతో అనూహ్య పరిణామం. ఈయన పెద్ద కథ. ఇక ఏదో పదవి ఇచ్చారు కదా అని అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంది. ఏం అనూహ్య పరిణామం అయింది? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత అవతరించింది. అప్పుడే భారత రాష్ట్ర అధ్యక్షుడు అతిపెద్ద భారత వ్యవస్థ కొట్టబోతున్నాయి. ప్రజలు కింద పడి కాళ్ళు చేతులు. ఒక కుటుంబం నీకు ఏర్పడదా బాధ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మ్యాన్హోల్లో బడి కాలువ ఇరగొట్టుకొని ఇట్లా అవుతుందని ఎగ్జాంపుల్ చూపెట్టారు. అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. ఒక సగటు వ్యక్తి బాధపడే, ఒక పౌరుడు బాధపడే వాళ్ళ కుటుంబం ఆగం అయిపోతుంది కొన్ని సంవత్సరాలు. ఈ ముచ్చట్లు చెప్పుకొని బంద్ చేయరిగా. మీరు కవ్వింపు చర్యలు ప్రజలను చేసిరనుకోరి, తిరగబడితే తట్టుకోలేదు ఏ ప్రభుత్వం అయినా. గుర్తుంచుకోరి, వార్నింగ్ లెక్కనే చెప్తున్నా. పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే పులి అవుతుంది. మీరు ఇట్లానే పరిపాలించుకుంటా పోరి, కొన్ని సంవత్సరాల్లోనే మీరు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మా వాళ్ళకు ఎదురు దెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేతలు కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ వీళ్ళని చంపితే ఏమొస్తుంది? పోయి పాకిస్తాన్ వాళ్ళని చంపురు. ఇట్లా జిఎస్టీ సంస్కరణలు భవిష్యత్తులో గేమ్ చేంజర్. మేడ్ ఇన్ ఇండియా మరింత బలోపేతం. స్వదేశీ వస్తువులనే వినియోగించాలి, అసెంబ్లీలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. దమ్ముంటే కూల్చండి, బిల్డర్ల నాయకులు అక్రమాలను తొలగించండి. పేదల ఇండ్లను కూల్చి వారిని రోడ్డున పడేస్తారా? ఇందిరమ్మ రాజ్యం అంటూ గూడును కూలుస్తారా? పేదల జోలికి వస్తే మాడి మసవుతారు, జాగ్రత్త. గాజుల రామారంలో పర్యటించిన ఎంపీ ఈటల, బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్. ఇందిరా మిల్లు నిర్వహిస్తుంది. ఇందిరా మిల్లు ఎవరి కోసం? పేదల కోసమా? నువ్వు 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇల్లు అయిపోద్దా? పేదోడు ₹1,00,000 కూడా కేటాయించలేడు ఇల్లు నిర్మించుకోవడానికి. ఒక ఇందిరా మిల్లు కట్టాలంటే మినిమం 10 నుంచి 12 లక్షలు అవుతుంది. ఎంత సింపుల్ గా కట్టుకున్నా కూడా 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే పైన 5 నుంచి 7 లక్షలు ఒక అభ్యర్థి పెట్టుకోవాలి, ఒక ఇల్లు కట్టుకుంటే పెట్టుకోవాలి. పేదల కాడ 5 నుంచి 7 లక్షల డబ్బులు ఉంటాయా ఇల్లు కేటాయించుకోవడానికి? అదే ఇందిరా మిల్లు నువ్వు 5 లక్షల కట్టి పేదలకు వాళ్ళు ఎందుకు తీర్మానించుకోవాలి? 5 రకాలుగా వాళ్ళకి ఎందుకు బిల్లులు పడాలి? మొత్తం 5 లక్షలు పెట్టి నువ్వే బిల్డర్లను పెట్టి, నువ్వే గ్రామాలలో ఇట్లా ఈ మేస్త్రి వాళ్ళను తీసుకొని నువ్వే ఇల్లు కట్టించేసే పేదలకు 5 లక్షల. అది మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే ఇల్లులు, పేదవాళ్ళు కట్టుకునే ఇల్లులు కావు ఇందిరా మిల్లులు. పేదవాళ్ళకి మీరేమి ఇవ్వట్లేదు ఇందిరా మిల్లుల రూపంలో. ఆల్రెడీ జాగా ఉండి కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ చేస్తారు 5 లక్షలు ఇచ్చి, అంతే. ఉరిగింది ఏం లేదు ఇందిరా మిల్ల వర. ఏ పేదోడు కూడా ఇందిరా మిల్ల వర కట్టుకోవట్లేదు ఇల్లు. ఒక్క పేదోడు కూడా బాగుపడట్లేదు ఇందిరా మిల్లు. కేవలం మధ్యతరగతి వాళ్ళ కోసమే ఇందిరా మిల్లు. పేదోళ్ళు అని చెప్పకండిగా. భూమి లేక ₹1,00,000 కేటాయించలేని పేదోళ్ళు, రోజు కూలి పని చేసుకునే చాలా మంది. ఇందిరా మిల్లులు ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్, మధ్య తరగతి వాళ్ళు కట్టుకునేవే ఇందిరా మిల్లులు, పేదవాళ్ళు కట్టుకునేవి కావు. ఇక చెప్పకండి బంజేరి బాత్కాన్లు. పేదవాళ్ళకి ఇందిరా మిల్లు. ఎవడే పేదోడు? ఒక్క పేదోడు చూపెట్టు ఈ రాష్ట్రం మొత్తంలో ఇందిరా మిల్లులు ఎన్ని శాంక్షన్ అయినాయి? ఏ పేదోడు కట్టుకుంటున్నావు ఇందిరా మిల్లు? భూమి జాగా ఉండి కట్టుకోగలిగిన స్తోమతుల్లోనికి 5 లక్షలు బెనిఫిట్ అవుతున్నాయి అంతే ఇందిరా మిల్ల వల్ల. ఒక్క పేదవాడు కూడా ఇందిరా మిల్ల వల్ల ఇల్లు కట్టుకోవట్లేదు రాష్ట్రంలో. దీనికి ఒక్క నిధి పెట్టారు 5 లక్షల ఇల్లు కంప్లీట్ చేసినాను. బీహార్ కూలీల బీభత్సం. తోటి కార్మికుడు మృతికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్. డెక్కన్ సిమెంట్స్ కార్మికులు ఇళ్లదాడి. యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహం. పోలీసులపై రాళ్లు రూపిన ఆందోళనకారులు, కర్రలతో పోలీసులను వెంబడించిన కార్మికులు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం. యజమాని స్పందించలేదు కదా, పోలీసుల తరవేకంగా యజమాని గుంజుకోవాలి. గొర్ర మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు.
ఆ యజమాని పోలీసులకు అప్పచెప్పరు, వాళ్ళు చూసుకుంటారు. గండిపేట సర్కారీ భూములకు దండం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం యథేచ్ఛగా భూ కబ్జా. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి సహకరిస్తున్న తహసీల్దార్ సర్కారు భూమిని అనే సూచిక బోర్డును అనుకొని అక్రమ నిర్మాణాలు ఇలాంటివి వస్తున్నాయి. వీటి మీద చర్యలు మరి ఇవాళ కనబడితే రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది. వీటి మీద చర్యలు అవపడవు. ఈ వార్త వేసిన పేపర్ కూడా దీని మీద బాధ్యత వహించాలి. దీని మీద ఎలాంటి చర్య తీసుకుర్రు, ఫర్దర్ గా ఏమైంది ప్రొసీడింగ్స్, మీరు వార్త వేయడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంది అనేది కూడా పెట్టాలి అందులో. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది క్లియర్గా. మేడారంకు సీఎం. మేడారం జాతర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, ఆచారాలు విశ్వాసాల పరిరక్షణకు ప్రాధాన్యత, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. తక్షణమే పరిహారం, రైతులకు తక్షణమే పరిహారం అందేలా చేయాలి. రహదారుల నిర్మాణానికి త్వరగా భూసేకరణ విషయంలో మానవీయ కోణం, రహదారుల నిర్మాణంపై రైతులు వివరించాలి. చిన్న చిన్న కారణాలతో పనులు ఆలస్యం కారాదు. రహదారుల నిర్మాణంపై సమీక్షలో సీఎం రేవంత్. ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలకు భారం, ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి వస్తుంది. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. పూటకో పార్టీ పూటకో నినాదం. దళిత యువతను ఎగదోసి మెట్లెక్కావు, గద్దెనెక్కావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఈసారి బీసీల పేరుతో నీ స్వార్థానికి మా జీవితాలు బలి కావాలా? నీ ఆటలకు మా భవిష్యత్తులు తాకట్టు పెట్టాలా? మోసం నా నైజాం, వెన్నుపోటు నా ఆయుధం అని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఈసారి అలా కాదు. తెలంగాణ యువత తెలివైనది, చదువుకున్నది, స్పృహ ఉన్నది. నీ రంగుల మాటలు నమ్మరు, నీ తప్పుడు వాగ్దానాలు వినరు. నీ పాత నాటకాలు, నీ కొత్త అవతారాలు ఇక చెల్లవు సాగవు. నువ్వు చేసే మోసాలు, కుట్రలు ఇకపై సాగనివ్వం. నీ స్వార్థానికి మేము లొంగం, నీ మోసానికి మేము భయపడం. ఈసారి నిన్ను అడ్డుకునేది మేము. నీ పాత ఆటలు ఇక చెల్లవు, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ యువత, అతడు మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. మన ఐక్యతే అతడికి జవాబు. ఇండైరెక్ట్ గా ఇతను ఎవరో అందరికీ అర్థమవుతుంది. ఈయన రాసిండి ఈ పేపర్, ఆయన బానే. ఇప్పుడు ఒక బీసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఈయన అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఈయన రాసింది కరెక్ట్ అని చెప్పట్లేదు, తప్పు అని చెప్పట్లేదు. ఒక బీసీ వ్యక్తి ఒక పార్టీ పెట్టిండు, ఏదో చేస్తా అని పెట్టిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, అగ్రవర్ణ వాళ్ళు ఎన్నేళ్ల నుంచి పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని. ఏం ఒరిగింది నీకు? నువ్వు అగ్రవర్ణ వాడి చేతిలో మోసపోవడానికి సిద్ధంగా పడతావు. ఈయన మీద ఎందుకు అనట్లేవు? ఈయన పెట్టిన మేనిఫెస్టోలు ఎందుకు నిలదీయట్లేవు? గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలు 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలలో ఎన్ని సాధ్యమైనా ఎన్ని సాధ్యం కాలేదు ఎందుకు నిలదీయలేదు? నీ బోగస్ మాటలతోటి మేనిఫెస్టోలతోటి ఎందుకు ప్రజలను ఆడుకున్నామని ఎందుకు గల్లా పట్టుకొని అడగలేదు ఆయనను? ఒక బీసీ వ్యక్తి ఒక పార్టీ పెట్టి నేను ఇది చేస్తా అని చెప్తే ఇంకా ఆయన ఏమిట్లకి ఏం కాలేదు, కనీసం పోటీ చేయలేదు ఆయన పార్టీ ఇంతవరకు, అసలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాలేదు. అప్పుడే ఆయన మీద మీరు దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు. అయితే అగ్రవర్ణ వాళ్ళ మోచేతి నీళ్లు దాగేటోళ్ళు ఆయన రానే రాడా? ఏంది ఆయన ఇప్పటివరకు ప్రభుత్వంలో ఏం చేసి? డైరెక్ట్ ఇండైరెక్ట్ రాశారు, నేను ఇండైరెక్ట్ చెప్తున్నా, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం ఏం తిన్నాడు? ప్రభుత్వం నుంచి మనం కట్టిన పన్నుల రూపంలో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఎంత? మాట్లాడుకోవడానికి 100 కోట్లు నువ్వు ముచ్చట చెప్పొచ్చు, ఆధారాలు అయ్యి. ఆ 100 కోట్లు నీ ప్రభుత్వం నుంచి స్కామ్ చేసిరా? ప్రజలు కట్టిన పన్నుల నుంచి దొబ్బిరా? చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? గత ప్రభుత్వం చేసింది ఏంది? 7 లక్షల కోట్లు అప్పు చేసింది. నువ్వు నిలదీసినవా? 7 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడెక్కడ వెచ్చించిన 1 లక్ష కోట్లు కాళేశ్వరం పడుతుంది. ఓకే, అది బురదలా పోసినావా, అట్లా కమిషన్ ఎంత తిన్నావా అవుపడుతుంది. మిగిలిన 6 లక్షల కోట్ల నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు అని నిలదీసినవా? దానిలోంచి నువ్వు ఎంత సంపాదించుకున్నావు? కనీసం పారాగాన్ చెప్పులకు దిక్కు లేని వాళ్ళు కూడా 1000 కోట్లు పెట్టి ఫామ్ హౌస్లు, బంగ్లాలు, కార్లు కొనుక్కునే స్థాయికి ఎట్లా ఎదిగిరని ప్రశ్నించినాను. నిన్న కాక మొన్న ఒక ఆయన కలవగప్పుకొని బయలుదేరిండు బీసీ వ్యక్తి, ఏదో నేను చేస్తా అది చేస్తా అని. ఆయన రానే రాలే, ఆయన పనితనం ఎదురు అప్పుడే దుమ్మెత్తుడు మొదలు పెట్టినాడు. ఈ అగ్రవర్ణ చేతుల్లో ఇట్లా బలవుతున్నన్ని రోజులు చేసేది ఏం లేదు. బీసీ ఎదగడిగా ఆలోచించుకోవాలి, స్వీయాలోచన చేయాలి. ఒక పేపర్లో ఒక వార్త రాసేటప్పుడు ఆలోచించాలి. ఇంకా చూడలే కదా, ఇంకా చేయలే కదా, ఆయన ప్రభుత్వానికే ఇంతవరకు రాలేదు కదా, ప్రజల పన్నులను ఆయన ఖర్చు పెట్టే స్థాయికే రాలేదు కదా. లేకపోతే గత 2 ఏళ్లుగా ఆయనకు ఒకటి వచ్చింది, ఒక హోదా ఇచ్చారు, దాంట్లో ఆయన ఏం చేసిండు అనేది నువ్వు కనిపెట్టు. ఆయన అక్రమాలు తీసిండు, నీ పన్నులు దొబ్బినా చూపెట్టు. అరే ఇంకా ఏంట్లోకి ఏం కాకముందే అసలు ప్రయత్నించలేమా అంటే, అగ్రవర్ణుడు మోసం చేస్తే నీకు హ్యాపీ, బీసోడు చేయొద్దు, బీసోడు ఎదగొద్దు.
వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకు, చెప్పులకు గతి లేని కుటుంబాలకు. ఉద్యమం చేయాలంటే కారులో డీజిల్ కు బదులు అడుకున్న కుటుంబాలు ఇవాళ వేల కోట్ల పెట్టుబడులు లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఎవరైనా ప్రశ్నిస్తుండా? ఎవరైనా వాటి గురించి ఆరాధిస్తుండా? ఒక్క బీసీ ఆయన గింత కండువ కప్పుకొని నేనేదో చేస్తానగానే మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళ మీద పడి దుమ్మెత్తిపోయడం. రాని చూడని అవకాశం వీళ్ళు లక్షల కోట్లు దొబ్బిరు, ఆయన ఏం చేస్తాడు? వేల కోట్లు దొబ్బుతాడా? దొబ్బని ఎంతసేపు అగ్రవర్ణాలేనా? లేదు, మారుస్తాడేమో, చేస్తాడేమో. అవకాశం ఇవ్వాలి కదా ప్రతి ఒక్కరికి. గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు ఇచ్చారు, ఏం గొడవలేదు. ఈయనకు 2 ఏళ్ళ నుంచి ఇస్తే మొఖం వేయలేదు. రైతులు నడి రోడ్ల మీద పడి అరిగోతలు పడుతున్నారు. తులం బంగారం లేదు, పెన్షన్ లేదు, 6 గ్యారెంటీలు అమలు లేదు. అంతా మొత్తం నడి రోడ్డు మీద నిలబెట్టా మనది పేద రాష్ట్రం అని క్లియర్గా చూపెట్టా. మరి రాదు ఏమి కాదు దోసుకోవడానికి. ఇప్పుడు కొత్త ఆయన వచ్చి చేస్తే బాగా చేస్తారు, లేకపోతే నా వల్ల రాలేదని వెళ్ళిపోతారు. అరే రాకముందే, ప్రయత్నించకముందే అనగదొక్కడం ఏంది? పేపర్లు కూడా ఆలోచించి రాయాలి రాస్తే వార్తలు. బీసీలను ఎదగనియ్యరు. ఈ అగ్రవర్ణ రాజకీయ దౌర్భాగ్యం ఉన్నంత కాలం బహుజనుల నుంచి ఎవడూ రాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి ఈ బహుజనులను రాజకీయంగా ఎదగనియ్యరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి బహుజనుడు ఎన్నడూ ముఖ్యమంత్రి కాదు. ఇట్లా దౌర్భాగ్యంగా ఉన్నత వర్గాల మోచేతి నీళ్లు తాగేటోళ్ళు ఉన్నంత కాలం. వార్త ఎప్పుడైనా ఒకరి కోణంలో రాసినా చదివినా చూసే ప్రజలకు అర్థమైపోతుంది. న్యూట్రల్గా ఉందా ఈ ఛానల్, బయాస్డ్గా ఉందా అనేది. ఒక ఆయన పొద్దున్న లేస్తే పేపర్ పట్టుకొని ఏం చేస్తాడు? నువ్వు లంగా, నువ్వు లంగా, నువ్వు లంగా అంటాడు. ఇటు సైడ్ ఉండి ఇంకొక ఆయన ఏం చేస్తాడు? ఇటు సైడ్ ఉండి వాడిని నువ్వు లంగా, నువ్వు లంగా, నువ్వు లంగా అంటాడు. ఈయన ఫాలోవర్లు ఈయనకుంటారు, ఈయన ఫాలోవర్లు ఈయనకుంటారు. మధ్యలో నిలబడి నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈయన తప్పు చేస్తే ఈయనను విమర్శించే వాళ్ళు, ఈయన తప్పు చేస్తే ఈయనను విమర్శించే వాళ్ళు. వాళ్లకు ప్రస్తుతానికి ఊపు లేకపోవచ్చు, ఒక రోజుకు ఆయన కన్సిస్టెన్సీ ఆయన ఎడకో తీసుకపోతుంది. నిజాయితీగా ఉండి చూడండి, దాని రిజల్ట్స్ ఇవాళ ఇప్పుడు తక్షణమే రావు, ఒక రోజుకు వస్తాయి. చూసే ప్రేక్షకులు కూడా, సబ్స్క్రైబర్స్ కూడా చూడండి, ఎవరు వార్తను బయాసుగా చెప్తున్నారు, ఎవరు ప్రజల కోణంలో చెప్తున్నారు, ఎవరు ప్రజలను తప్పుదో పట్టియడానికి చెప్తున్నారు, రాస్తున్నారు అనేది మీరు స్వీయ విశ్లేషణ చేసుకొని వాళ్ళనే ఫాలో కావాలి. గుడ్డిగా వాక్చాతుర్యం ఉంది కదా, వినబుద్ధి అవుతుంది కదా అని బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు. ఒక వార్తను 2 రకాలుగా చెప్పొచ్చు. ఈ వార్తను సిటీలో చిత్తడే అన్నప్పుడు ఈ భౌగోళికంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని పాజిటివ్ చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు. ఇక్కడున్న జర్నలిస్టు, ఇక్కడున్న రాసే రిపోర్టరో, సబ్ ఎడిటరో దాన్ని ఎట్లనైనా మార్చగలుగుతాడు. కానీ వినే నీకు నిజాయితీ అక్కడున్న ప్రాబ్లం ఎవరు నిర్వహిస్తున్నది నువ్వే కనిపెట్టుకోవాలి, వాళ్ళని ఫాలో కావాలి. మావోయిస్టు పార్టీ అగ్రనేత మృతి, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, ప్రాణాలు కోల్పోయిన కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్ర, కడారి సత్యనారాయణ ఇద్దరు తెలంగాణకు చెందిన వారే. శత్రువుకు ఆయుధాలు అప్పగించడం మా విధానం కాదు, మావోయిస్టు పార్టీని దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంతానే, కామ్రేడ్ సోను ప్రకటన ఆయన వ్యక్తిగతమే, ఇప్పటికీ శాంతి చర్చలకు మేము సిద్ధమే, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సంచలన లేఖ. అగ్రనాయకత్వాన్ని మట్టు పెడుతున్న అమిత్ షా, వీళ్ళు అసలు ఇదేందో అర్థం కాదు. వీళ్ళంతా ఎవరు? ఏ దేశానికి చెందిన వాళ్ళు? అరే వాళ్ళు చేసిన తప్పులు ఉండవచ్చు, వాళ్ళు ఏమంటారు? శాంతి చర్చలకు సిద్ధమే అంటారు కదా, తీసుకొని అరెస్ట్ చేసి మరి వాళ్ళు ఏంది చేయొచ్చు కదా. వేరే దేశం వాళ్ళు దొరికినప్పుడే వాళ్ళని తీసుకొని మీరు కౌన్సిలింగ్ చేస్తారు, బాంబులు పెట్టి వేల మందిని చంపిన వాళ్ళనే బిర్యానీలు పెట్టి మేపుతారు జైళ్ళలో కూర్చోబెట్టి. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ఎందుకు ఆహ్వానించరు? ఒక్కొక్కరికి 1,95,610 రూపాయలు సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా. రిజర్వేషన్ల జాబితా సిద్ధం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42%. చూద్దాం ఇక నేటితో కసరత్తు పూర్తట. రేపు బీసీ సంక్షేమ శాఖ జీవో, అనంతరం అమలు పంచాయతీరాజ్ మరో జీవో గెజెట్. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ మొత్తం 31 అయితే జనరల్ 17, మహిళలకు 14. ఇందులో బీసీ 13, జనరల్ 7. ఈ జనరల్లో మళ్ళీ మహిళలు వస్తారు. ఎస్సీ 5, జనరల్ 3, మహిళలు 2. వీళ్ళకి 2 కన్ఫర్మ్ ఉంటాయి. ఈ జనరల్లో మళ్ళీ వాళ్ళ ఇష్టం అది. ఎస్టీ 3, జనరల్ 2, మహిళలు 1. జనరల్ 10, 5, 5. రైట్. భూసేకరణ పరిహారం ఆలస్యం కావద్దు, అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు. RRR సౌత్ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆమోదించండి. NHAI అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. గ్లోబల్ సిటీకి కేర్ ఆఫ్ కోర్ అర్బన్ ఏరియా.
ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ పోలీసింగ్ అన్ని శాఖలు ఒకే ఉండేలా హుస్సేన్ సాగర్ 2.0. గ్లోబల్ సిటీకి హైదరాబాద్ అంటే మాత్రం ఇక ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మన గొప్ప మన డప్పు మనం కొట్టుకోవడానికే తప్ప రియాలిటీ వేరుంటుంది హైదరాబాద్ ఉండే జనాలకు తెలుస్తుంది ఆ విషయం. ఎంత అరిగోసలు పడతారు అక్కడ. జనాలు ఇన్ ద సెన్స్ పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కోటీశ్వరులు, వేల కోట్లు ఉన్న వాళ్ళు, 100 కోట్లు ఉన్న వాళ్ళు, లగ్జరీ విల్లాలో ఉన్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఎవరైతే ఈ మామూలుగా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి, ఆడ రోడ్ల గురించి, వర్షాలు వస్తే వాళ్ళ పరిస్థితి గురించి, ఎండలకు తట్టుకోలేని విధానం గురించి, అక్కడ ఉన్న ట్రాఫిక్ గురించి, వీటన్నిటి దృష్ట్యా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు పడే హరిగోసలు ప్రభుత్వాలకు అవపడవు. జస్ట్ 20-30 మంది ఉంటారు మహా అయితే తిప్పి కొడితే మిలియనీర్లు. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్లతో కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని ఒక కేంద్ర స్థాయి వ్యక్తి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటుండు. ఏమంటుండు? కేటీఆర్కు ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్లతో సంబంధం ఉంది. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తున్నది. ఈ స్కామ్తో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం. ఇంత డైరెక్ట్ ఒక కేంద్ర మంత్రి చెప్తుండు, మరి దాని మీద చర్యలు ఆయన కూడా విచారణకు ఆదేశించాలి కదా. మరి ఇంత మాటలేనా? ఏదైనా మాట్లాడుకోవచ్చా? నోటికి వచ్చింది అనొచ్చు, మీరు రాజకీయ నాయకులు అయితే అనొచ్చు. ఒక సామాన్యుడు కడుపు రగిలి వానికి వచ్చిన బాధకి ఏదైనా అంటే మాత్రం వాడి మీద కేసు పెట్టి లోపల నొక్కుతారు. ఇదేం రాజ్యాంగం, ఇదేం దౌర్భాగ్యం, ఇదేం రాజకీయం? ఇప్పుడు నువ్వు అన్నావు ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్లతో కేటీఆర్ సంబంధాలు ఉన్నాయని, అది ఆరోపణ. నేను కూడా ఆరోపణ చేస్తావు, ఒక ఆరోపణ మీ మీద, ఉత్త గాలి మాట. ఒప్పుకుంటారా? మళ్ళీ ఎమ్మట నా మీద కేసు పెట్టి ఇప్పుడు లోపల నూకరు. సామాన్యుడు ఆయనకు ఉన్న ఆవేశాన్ని ఎట్లా ప్రదర్శించవద్దు. మీరు మాత్రం ఈజీగా డ్రగ్స్ తీసుకుంటూ, స్మగ్లర్లతో సంబంధం ఉంది, 1000 కోట్లు సంపాదించిండు, 1,00,000 కోట్లు, మీరు ఆరోపణలు చేయొచ్చు. పేదవాడు మాత్రం వాటి బాధ చెప్పొద్దు. ఒక సామాన్యుడు మాట్లాడకూడదు. సమ్మక్క సాగర్ కు లైన్ క్లియర్. ఎన్ఓసి ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ సూత్రప్రాయ అంగీకారం. ప్రాణం తీసిన ర్యాగింగ్. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి సీనియర్ల వేధింపులకు గురి చేసినట్టు సెల్ఫీ వీడియో. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో ఘటన. ఇంత ఏంది? ఇంకోసారి ఎవరు ర్యాగింగ్ చేయకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటిపైన. చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? అసలు బీటెక్ చేసే కొడుకు చనిపోయిండు అంటే ఆ తల్లి, తండ్రి, ఆ కుటుంబం పడే భావోద్వేగానికి ఎన్ని వేల లక్షల కోట్లు ఇస్తే పోతుంది అది? అందరూ ప్రపంచాన్ని డబ్బు కోణంలో చూడడం నేర్చుకోరు. మానవ సంబంధాలు అనేవి కోల్పోయారు అసలు. ఆల్మోస్ట్ ఒక ఆలోచన ఉంటుంది, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తిగతమైన క్యారెక్టర్, వ్యక్తిగతమైన కుటుంబం ఉంటుంది, బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోయారు ప్రపంచం మొత్తం. డబ్బు 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 చుట్టూ తిరుగుతుంది. ఈ చిల్లర వాళ్ళు ర్యాగింగ్ చేసిర్రు. ఆ పిల్లగానికి ఆలోచన జ్ఞానం లేదు, చచ్చిపోయాడు. పరిస్థితి ఏంది? ఆ కుటుంబం ఎటుపోవాలి? ఇప్పుడు ఏం చేస్తే ఆ కుటుంబం బాధ తీరుతుంది? బీటెక్ విద్యార్థి అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాల పిల్లగాడు, 19-20 ఏళ్ళ పిల్లగాడు చనిపోయింది. జస్ట్ ఆత్మహత్య చేసుకుని, ఎలాంటి కారణం లేదు, ఎలాంటి అనారోగ్యం లేదు, కేవలం ర్యాగింగ్ ఉంది తట్టుకోలేక చచ్చిపోయింది. 4 చిల్లర వాళ్ళు కాలేజీలో చేసే ర్యాగింగ్ ఉంది తట్టుకోలేక. ఆ ర్యాగింగ్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటేనే కదా అంత మానసిక క్షోభకు గురై చనిపోయింది. ఏదో ఉత్త చిన్న చిన్న పనులకు కాదు కదా. సరదాగా ర్యాగింగ్ చేస్తే అది వేరు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది, సొంత ప్రజలపై పాక్ బాంబులు, 30 మంది. ఒక దుర్మార్గమైన, అసలు పాకిస్తాన్ అనేది, అసలు పాకిస్తాన్ అనే పదమే భూతపదం అయిపోయింది రాను రాను. అట్లా చేసుకుంటారు ఆ దేశంలో. పాకిస్తాన్ అనేది ఒక భూత్ పదం లాగా మ్యాక్సిమం. ఇప్పుడు నువ్వు దేశంలో ఎవరినైనా పాకిస్తాన్ అంటే అది ఒక భూత్ పదం లాగా చూసే పరిస్థితి వచ్చేసింది. ఆల్మోస్ట్ దేశ పరువును రోజు రోజు దిగజారిపోతారు. ఎంతగానో వాళ్ళు ఒకప్పుడు మన భూభాగంలో ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్నవాళ్ళు. ఆ సానుభూతి ఎక్కడో ఒక్కడు ఇంకా మన మనసులో ఏ కోణంలో ఉన్నా దాన్ని తీసేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. జిఎస్టీ పండుగ, పన్ను తగ్గింపు అమల్లోకి. ఫెస్టివల్ సీజన్లో ఫుల్ జోష్ సేల్స్. కంపెనీల ఆఫర్లతో కస్టమర్లు అట్రాక్ట్. జిఎస్టీ 2.0 సంవత్సరాలతో తగ్గిన నిత్యావసర ధరలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ధరలు తగ్గుముకో. ఏందో చూడాలి, మరి దాని కథ ఏందో చూడాలి. అసలు ఉత్తనే మాటలు కాదు కదా. H1Bకి ఇచ్చే కే వీసాను ప్రవేశపెడుతున్న చైనా. ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యం. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి. మత్తయ్య విచారణకు అనుమతించండి. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును కోరిన ఏసీబీ ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్. వాణిజ్య భవనాలపై చర్యలు నిల్. ప్రభుత్వ సంస్థల్లోని కేవీఎస్ కన్వెన్షన్. తత్వ గ్లోబల్ స్కూల్ సైతం నిర్మాణం. కమర్షియల్ బిల్డింగ్లపై ప్రేమ, పేదల ఇండ్లను మాత్రం కూలుస్తారా? రాజుల రామారం కూల్చివేతపై హైడ్రాకు ప్రశంసలు, విమర్శలు. ఇది ఏంది మరి? సర్వే నెంబర్ 13 ప్రభుత్వ భూముల్లో కేవీసీ ఫంక్షన్ హాల్ ఉందని
మ్యాప్ తో సహా చూపిస్తున్నప్పుడు ఈ హైడ్రా ఏం చేస్తుంది? గుడిగుడాల పనులు తోగుతుంది ఆయన కూర్చొని. పండగల రోజు ఆదివారాలు కూడా మీకు సెలవులు లేవు కదా, మరి ఈ రోజు పేపర్లో పడ్డదాకా మీరు ఏం చేస్తున్నారు? దీని మీద పోయి మరి తక్షణం ఇది ఏంది అని చూసుకొని ఇది అబద్ధం నిజమో ఏదో చెప్పి కూల్చేసేయాలి కదా. అంటే బడా బడా నాయకులు, బడా బడా రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్న వాటిని హైడ్రా కూల్చదా? సరిపోదా ధైర్యం హైడ్రాకు? లేకపోతే అక్కడి నుంచి ముడుతాయి ఆ హైడ్రాకు? పండగల రోజు ఆదివారం రోజు సెలవులు పెట్టిన హైడ్రా ఇక్కడ మ్యాప్ వేసి అక్కడికి పోయి సర్వే నెంబర్లు తెలుసుకొని అంతా చేసేటప్పుడు ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఇక అక్కినేని నాగార్జునది ఒకటి ఎన్న కన్వెన్షన్ హాల్ కూర్చేసారు. కథం మీకు ఏం అడిగినా మీరు కూర్చోలేదా? నాగార్జునది కథం అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు చూపెట్టరు అక్రమ కట్టడాలు ఎన్ని కూర్చురు. కాంగ్రెస్ నాయకులై ఏరోస్పేస్ డిఫెన్స్ లో పెట్టుబడులు పెట్టండి, అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం. ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు. వర్షం నరకం. హైదరాబాద్ లో కుండపోత, చెరువులను తలపించిన రోడ్లు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. మరో 3 రోజులు భారీ వాహనాలు. హైదరాబాద్ లో బతుకు తెరువు కోసం పోయి బతకలేక చచ్చిపోతున్న కుటుంబాలు ఎన్నో. మానసికంగా హైదరాబాద్ మొదలుపెట్టి రాలేని పరిస్థితి, హైదరాబాద్ లో ఉండలేని పరిస్థితి. ఎక్కడ అని చెప్పుకుంటే హైదరాబాద్ రోజు కూలి దొరుకుతుందని ఎన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఈ హైదరాబాద్ దౌర్భాగ్యానికి బలవుతున్నాయి మానసికంగా రోజు. అది ప్రభుత్వానికి అవపడదు. స్వతంత్ర మీడియాను కాపాడండి, కేంద్రానికి ప్రపంచ ఆర్థికవేత్తల వినతి. స్వతంత్ర, విశ్వసనీయ, భిన్నాభిప్రాయాలకు వేదిక అయిన మీడియాకు రక్షణ కల్పించాలని వివిధ దేశాలకు చెందిన 11 మంది ప్రముఖ ఆర్థికవేత్తలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ తరహా జర్నలిజంలో పెట్టుబడి పెట్టి దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ ఈ సుజిక్, డారన్ కాసెమొగ్గు సహా ప్రముఖ ఆర్థికవేత్తలు ప్రకటనలో విడుదల చేశారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే మీడియా నాణ్యమైన సమాచారాన్ని అందించాలి. వాస్తవానికి జర్నలిజం మీద ఉక్కుపాదం మోపడం వల్ల ఒరిగేది ఏం లేదు, ప్రజలకే నష్టం. పాపం అమాయక ప్రజలను బలి తీసుకోవడం ఈ రాజకీయ దుర్మార్గులు చేసే చర్యలు. జర్నలిజం పైన ఎలాంటి దాడి జరిగినా జర్నలిస్ట్ ఏం చేస్తాడు? ఏ ఫైల్ అన్నా సంతకం పెట్టి మా రుణమాఫీలో లేకపోతే స్కామ్లో చేస్తాడా? కేవలం ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడికి చేరవేస్తాడు. జర్నలిజం ముసుగు కప్పుకొని కొందరు ప్రజలను తప్పుతో పట్టిస్తారు తప్పితే ప్రజలను ప్రత్యక్షంగా పోయి పీడించారు కదా. ప్రజలు స్వీయాలోచన లేదంటారా? ఎంతమంది గుడ్డిగా ఫాలో అవుతారు? ఎన్ని రోజులు గుడ్డిగా నమ్ముతారు ఒక విషయాన్ని? మీ రాజకీయ నాయకుల వలలో పడి మోసపోయినట్టు జర్నలిస్టుల వలలో పడి మోసపోతారా ప్రజలు? మోసపోరు కదా. రాజకీయ నాయకులు 100 మందిలో 90 మంది దౌర్భాగ్యులు, దుర్మార్గులే ఉంటారు. ఇదో అక్కడ ఇక్కడ గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు ఎవరో కొందరు ఉండొచ్చు, ఒక్కరిద్దరు మంచి వాళ్ళు. జర్నలిజంలో 90 మంది మంచి వాళ్ళు ఉంటారు, 10 మంది దుర్మార్గులు ఉండొచ్చు, ఫేక్ జర్నలిస్టులు ఉండొచ్చు. అక్షరాలు జర్నలిజం చదువుకోకుండా, కనీసం విద్యార్హత లేకుండా ఏదో డబ్బులు సంపాదించడం కోసం ధనార్జనగానే జర్నలిస్ట్ అనే ముసుగు కప్పుకొని ఉండే వాళ్ళు కొందరు ఉండొచ్చు, 10% మంది. కానీ 90% మంది ఏదో ఒక చదువుకొని ఈ వృత్తిలో నేను కొనసాగాలి, ప్రజలకు ఏదో ఒక రూపంలో అందుబాటులో ఉండాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలని చేసేవాళ్ళు 90% మంది ఉంటారు. 10% మందే ఫేక్ జర్నలిస్టులు ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకుల్లో 10% మంది నిజాధిపతులు ఉంటారు, 90% దుర్మార్గులే ఉంటారు, ప్రజలను పీడించేటోళ్ళే ఉంటారు. జర్నలిజం వల్ల, జర్నలిస్టుల వల్ల ప్రజలకు ఎప్పుడూ ముప్పు లేదు, చరిత్ర పుట్టినప్పటి నుంచి ముప్పు లేదు. కానీ రాజకీయ నాయకుల వల్ల ప్రతిరోజు ముప్పే ప్రజలకు. వాళ్ళ సొమ్మును ఎట్లా ధనార్జన ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా పీడించాలని. జర్నలిస్టులకు అట్లా ఉండదు అవకాశం. మహా అయితే 10% మందికి ఉంటుంది, వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతారు. ముసుగు కప్పుకొని ఎన్ని రోజులు ఉండలేరు ఎవరు. వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళు బయటపడతారు. కానీ రాజకీయ నాయకులు కొన్ని 100 సంవత్సరాలు వస్తున్నారు, ఈ చరిత్ర పుట్టిన కాంచెలు వస్తున్నారు. రాజ్య రూపంలో, రాజ్యాధికారం రూపంలో, రాజరికం రూపంలో, అగ్రవర్ణాల రూపంలో, డబ్బులుండి ఓట్లకు నోట్లు కొనుక్కొని రాజకీయ వేషం కప్పుకొని ప్రజలను పీడించేటోళ్ళు కొన్ని చరిత్ర పుట్టిన కాంచెలు వస్తారు. కానీ జర్నలిస్టులు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది గోడ మీద కరపత్రం అంటించడం వల్లనే. అది కూడా ఒక జర్నలిజమే. సమాచారం సేకరించడం, అందించడం వల్లనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి అడుగు అదే. ఇక జర్నలిజం గురించి మాట్లాడాలంటే అది ఎన్ని గంటలైనా పడవదు. ఒక పీజీ డిప్లొమా జర్నలిజం చేసి వచ్చిన పీజీ జర్నలిస్టుగా నేను చెప్తున్నా, చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు జర్నలిజంలో లోతులు ఏందని. ఊరికే ఇట్లా రాజకీయ నాయకులు వల్లి వేసినట్టు ఫేక్ హామీలను
చాకచక్యమైన ఆకర్షణీయమైన ముచ్చట్లు చెప్తే జర్నలిస్టు కాడు, రాజకీయ నాయకుడు అవుతాడు. జీఎస్టీ నష్టాన్ని కేంద్రమే భరించాలి. సింగరేణి కార్మికులకు 819 కోట్లు బోనస్, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా యూరి ఇచ్చినాక వాళ్ళ ఆనందం చూస్తాం, అప్పుడు నమ్ముతాం మేము కళ్ళ. ట్రంప్ది పన్ను ఉగ్రవాదం, దేశ పాలకులు నోరు విప్పడం లేదు. సింగరేణి కార్మికులకు మోసం, 500 పెంచి చేతులు దులుపుకోవడం దారుణం. ఈ నెల 12 ఇచ్చిన హామీని మరిచిన ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యవర్గులు వీరయ్య పుప్పూరు. సీఎం ఇంటిని ముట్టడిస్తాం, RRR పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఖబర్దార్. పేదోడి భూముల్లో రోడ్లు కాలువలు, ఉన్నోళ్ళు భూముల ధరలకు రెక్కలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జువెన్ రీజనల్ రింగ్ రోడ్ రైతులతో ములాఖాతులో న్యాయం చేయాలని బాధితుల వేడుకలు. మధ్య తరగతిపైనే మోడీ ఆశలు, ఐటీ రాయితీలు, జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ ద్వారా వినియోగం పెరుగుతుందని అంచనా. మినహాయింపులు ఇచ్చిన ఆదుకోని కార్పొరేట్ సంస్థలు. ఉక్కపోత కుండపోత, హైదరాబాద్ ను ముంచెత్తిన వాన, వరద కొట్టుకపోయిన వాహనాలు, ముంపు ప్రాంతాల్లో హైడ్రా జిహెచ్ఎంసీ. ఇట్లుంది పరిస్థితి. ఇది హైదరాబాద్, విశ్వనగరం. విశ్వమంతా ఒక్కసారి ఉలిక్కి పడి చూస్తున్న నగరం ఇది. అసలు 2 కళ్ళు సరిపోవట్లే హైదరాబాద్ అభివృద్ధిని, హైదరాబాద్ తేజస్సును, మహోన్నతమైన హైదరాబాద్ సంస్థానాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లే ప్రపంచానికి. ఎక్కడ విశ్వనగరం చూడండి ఎట్లా కొట్టుకోపోతున్నా. అసలు కారులే పడవలైన వేళ. హైదరాబాద్ సముద్రం తెచ్చి పడేసారు అటు ఇటు. ఫైనల్ గా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్తారు హైదరాబాద్ సముద్రాన్ని చేస్తాను. ఆయన వల్ల కాలే, వీళ్ళ వల్ల అయింది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఒక నిజాం పోయిన కాంచెలు వచ్చిన ప్రతి ప్రభుత్వం పాపం ఇది. ఈ ప్రభుత్వాలన్నీ కలిసి హైదరాబాద్ సముద్రాన్ని ఇచ్చినాయి ఎట్టకేలకు. ఫైనల్ గా ఈ ఘనత వీళ్ళకే దక్కింది, ఈ ప్రభుత్వాలకే దక్కింది. సినిమాలో కూడా సాధ్యం కాలేదు, విఎఫ్ఎక్స్ లో కూడా సాధ్యం కాలేదు హైదరాబాద్ కు సముద్రాన్ని తేవడం, హామీ ఇచ్చింది కదా అని. కానీ ఈ నాయకులు హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి, హైదరాబాద్ సముద్రాన్ని తెచ్చిపడేశారు కొన్ని సంవత్సరాల్లోనే. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.